నేను విజయ్ నీట్లో క్వాలిఫై అయ్యి విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్డ్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. ఈ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 5,000 మంది విద్యార్థులు విదేశాల్లో, మన ఇండియన్స్ అందులో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఎంబీబీఎస్ని పూర్తి చేసి పాస్డ్ అవుట్గా కూడా బయటకు వచ్చారు. సో ఇప్పుడు కిర్గిస్తాన్లోని మెయిన్ అంటే క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి బిష్కేక్లో మధ్యలో సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో రీసెంట్గా చాలామంది మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా చదువుతున్నారు. అసలు అక్కడే ఎందుకు చదవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే మెయిన్ రీజన్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ స్టూడెంట్స్కు ఇక్కడ ఫ్రీ సీట్ అయితే కాంపిటీషన్లో 58,000 సీట్స్ ఉన్నాయి, 23 lakhs రాశారు. సో ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా తీసుకుందాం అనుకున్నా అని 1 to 1.5 crore ఉంది. సో మధ్య తరగతి కుటుంబాలకు ఇది అందుబాటులో లేని పరిస్థితి. సో డిఫరెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడం అనేది ఖచ్చితంగా ఒక ఆప్షన్గా తెలుసుకోవచ్చు. సో కాంప్రమైజ్ అయిపోయి బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్ చేయాల్సిన అవసరం లేకుండా మరి లాంగ్ టర్మ్ తీసుకొని వస్తుందో లేదో గ్యారంటీ లేని లాంగ్ టర్మ్ చేయడం వల్ల టైం వేస్ట్ చేసుకోకుండా ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసుకోవడం అనేది మంచి డెస్టినేషన్ మన ఇండియన్ స్టూడెంట్స్కు. సో అందులో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో అసలు ఎందుకు చూస్ చేసుకోవాలంటే అతి తక్కువలో వస్తుంది డిఫరెంట్ డెస్టినేషన్స్లో. సో ఒకప్పుడు ఇండియాలో అంటే ఇండియాకు అబ్రాడ్కు ఎంబీబీఎస్ విషయం లోపల డిఫరెన్స్ ఉన్నదా లేదా అన్న విషయంలో స్టూడెంట్స్కు, పేరెంట్స్కు చాలా అనుమానాలు ఉండే. కానీ ఒకప్పుడు ఉండేది. సో 2019 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, అబ్రాడ్లో చదివే స్టూడెంట్స్కు రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కానీ ఇప్పుడు 2019లో ఎంసీఏ డిజాల్వ్ అయిపోయి దాంట్లో ఎన్ఎంసీ వచ్చింది, నేషనల్ మెడికల్ కమిషన్. అది వచ్చిన తర్వాత 2020 లోపల అది ఫోర్స్లోకి వచ్చింది. 2021 November 18 లోపల ఒక అఫీషియల్ గెజెట్ తీసుకొచ్చింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మెన్షన్ చేయడం జరిగింది. 4A 1, 2, 3, 4 అని, 4B అని. 4A1 వచ్చేసి 54 months ఆఫ్ డ్యూరేషన్ ఉండాలి. 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలని. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలని. 4A4 వచ్చేసి మన ఇండియాలో చదివే సబ్జెక్ట్స్ షెడ్యూల్ 1లో సబ్జెక్ట్స్ ఉండాలని. 4B వచ్చేసి అక్కడ రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి సరి సమానంగా మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలన్న రూల్స్ తీసుకొచ్చారు. సో దీనివల్ల అందరికి కూడా అనుమానాలన్నీ తీరిపోయినాయి. ఇంత ముందులా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చదవడము, ఎంత డ్యూరేషన్ ఉన్నా, ఇంటర్న్షిప్ ఉన్నా లేకున్నా, ఏ లాంగ్వేజ్ చదువుకున్నా చెల్లేది. కానీ ఇప్పుడు అలా చెల్లట్లేదు. సో కంపల్సరీగా మన ఇండియన్ రూల్స్ ఇండియాలో ఏ విధంగా అయితే ఎంబీబీఎస్ చదువుతారో అదే విధంగా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివితే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హత ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో చదివిన ఇప్పుడున్న పరిస్థితిలో 2021 November 18 ప్రకారం ఇండియాలో చదివినా కానీ అబ్రాడ్లో చదివినా కానీ అందరూ కూడా, అంటే ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, ఇండియాలో 1 to 1.5 crore పెట్టి చదివినా, ఎంబీబీఎస్ అబ్రాడ్లో వ్యాలిడ్ కంట్రీ, వ్యాలిడ్ యూనివర్సిటీ, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, వ్యాలిడ్ కంట్రీ, వ్యాలిడ్ యూనివర్సిటీ చదివినా కానీ అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. కాబట్టి నిరభ్యంతరంగా ఒక ఇండియన్ స్టూడెంట్ బయటికి వెళ్ళి చదువుకోవచ్చు అనేది క్లియర్గా మనకు ఎన్ఎంసీ గెజెట్ ద్వారా తెలుస్తున్నది. సో ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కంట్రీని మన ఇండియన్ గవర్నమెంట్ అనుమతించింది అనేది ఈ రూల్స్ని, ఏ కంట్రీ అయితే ఈ రూల్స్ని ఏదైతే 4A 4Bని ఫాలో అవుతున్నదో ఆ కంట్రీకి వెళ్ళి చదవచ్చు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు గెజెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాళ్ళు ఏ పాయింట్స్ వాళ్ళు అడుగుతున్నారో అది చూసుకోవాలి. సో అందులో భాగంగా కిర్గిస్తాన్ అది ఫస్ట్, అంటే మన ఎన్ఎంసీ గెజెట్ రాకన్నా ముందు కూడా వన్ ఆఫ్ ది టాప్ డెస్టినేషన్ కిర్గిస్తాన్ ఉండే. సో మేము చేస్తున్న కంట్రీస్లో వచ్చేసి జార్జియాని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రొడ్యూస్ చేయడము, సక్సెస్ఫుల్గా మేము చాలామంది స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్స్గా తీర్చిదిద్దడము, తర్వాత వియత్నాం డెస్టినేషన్ చూస్ చేసుకోవడము, సక్సెస్ఫుల్గా అక్కడ కూడా మనం రిక్రూట్ చేయడము, తర్వాత కిర్గిస్తాన్ మనము చాలా లాంగ్ బ్యాక్ నుంచి కూడా కిర్గిస్తాన్ ప్రమోట్ చేయడము, ఇదంతా జరుగుతుంది. వన్ ఆఫ్ ది టాప్ డెస్టినేషన్ కూడా కిర్గిస్తాన్ మన ఇండియా. ఎప్పటి నుంచి అసోసియేట్ అయ్యారు మీరు? మేము కిర్గిస్తాన్కు మేము మోర్ దెన్ 10 years నుంచి ప్రమోట్ చేస్తున్నాము. సో మోర్ దెన్ 10 years నుంచి కూడా మనకు అక్కడ స్టూడెంట్స్, కిర్గిస్తాన్ పంపించిన స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కిర్గిస్తాన్లో చూసుకుంటే 30 యూనివర్సిటీస్ ఉన్నాయి టోటల్గా. 30 యూనివర్సిటీస్ అంటే ఆ 30 యూనివర్సిటీలో ఆ కంట్రీ మొత్తం మీద 30 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే ఆ కంట్రీలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మన కంట్రీ, మన రిక్వైర్మెంట్ ఏంటిది, మెడికల్ స్టూడెంట్స్కు ఏది రిక్వైర్మెంట్ మన కంట్రీ అడుగుతున్నది, ఆ కంట్రీలో ఏది సాటిస్ఫై చేస్తున్నది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ
లేకపోతే ప్రమోట్ చేస్తున్న రిప్రజెంటేటివ్ కానీ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. సో సపోజ్ కిర్గిస్తాన్లో చూసుకుంటే 30 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో 30 యూనివర్సిటీస్ మన కోసం పెట్టలేదండి, వాళ్ళ కోసం పెట్టుకున్నారు. ఫస్ట్ మనము మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, అక్కడ ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని మన కోసం పెట్టినే కాదు, మన స్టూడెంట్స్ కోసం పెట్టినే కాదు, వాళ్ళ కోసం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎవరైనా కూడా ఏ దేశమైనా కూడా వాళ్ళ సిటిజన్స్ కోసమే పెడుతుంటారు, వాళ్ళ సిటిజన్స్ కోసము, వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళకి అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ కంట్రీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన కంట్రీస్. అందులో ఎస్పెషల్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఖచ్చితంగా వాళ్ళ కోసమే, మన కోసం కాదు గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో ఈ 30 యూనివర్సిటీస్లో 2 యూనివర్సిటీస్ అనేది నాన్ ఆపరేషనల్, అంటే అవి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేవు. 28 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 28 యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో చదవాలన్నది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా వెరిఫై చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉన్నది, రిక్రూట్ కావాల్సిన అవసరం ఉంది. సో ఈ 28 యూనివర్సిటీస్లో కేవలం 9 యూనివర్సిటీస్కి మాత్రమే మన ఇండియన్ కరికులం ప్రకారము ఏదైతే 4A 1 2 3 4 ఉందో, 4B ఉందో అది వ్యాలిడ్ అవుతుందని చెప్పి మనకు wdms.orgలో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటిది అసలు wdms.org అంటే WHO గుర్తించిన అఫీషియల్ వెబ్సైట్ wdms.org అంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్, దాని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి wdoms.org. ఇందులో ఎవరో చెప్పడం అవసరం లేదు, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందులో మనకు అన్ని కంట్రీస్ ఉంటాయి కదా, అందులో కిర్గిస్తాన్ చూస్ చేసుకొని అందులో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా 28 యూనివర్సిటీస్ ఆపరేషన్లో ఉన్నాయి. సో మనకు ఎన్ని యూనివర్సిటీస్ అసలు మన ఇండియన్ స్టూడెంట్స్కు ఉపయోగపడతాయి అంటే, అందులో ఓన్లీ 9 యూనివర్సిటీస్కి మాత్రమే మనలాగా 4.5 years కోర్స్ ఏదైతే 54 months ఆఫ్ కోర్స్ ఏదైతే 4A 1 ఉందో అది వ్యాలిడ్ అయి ఉండి, 4A 2 ఏదైతే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉన్నదో అది కూడా వ్యాలిడ్ అయి ఉండి, టోటల్ కోర్స్ డ్యూరేషన్ 5.5 years. అంటే మన ఇండియాలో ఏ విధంగానైతే MBBS చదివితే 5.5 years అయిపోతుందో అదే 5.5 years కిర్గిస్తాన్లో 9 యూనివర్సిటీస్కి మాత్రమే పర్మిషన్ ఉంది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇంగ్లీష్ అయి ఉండి 5.5 years ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ ఓన్లీ 9. ఇది క్రాస్ వెరిఫై చేసుకోవాలి, స్టూడెంట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి నేను చెప్పిన. దాంతోపాటు క్లినికల్ రొటేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేస్తున్నారు. సో అఫీషియల్ WHO వెబ్సైట్ అంటే అది మొత్తం ప్రపంచానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ WDMS మన ఇండియన్ స్టూడెంట్స్కు కరికులం అక్కడ డిజైన్ చేసినట్టు వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు, క్లినికల్ రొటేషన్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేశారు. సో ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ అనగానే NMC వచ్చేస్తుంది. అక్కడ NMC నామ్స్ను ఫుల్ఫిల్ చేస్తేనే అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. సో 5.5 years కోర్సు ఫర్ ద ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, క్లినికల్ రొటేషన్స్ ఉండడము, ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఈ కరికులం డిజైన్ చేయడం జరిగిందని 9 యూనివర్సిటీస్ను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 9 యూనివర్సిటీస్లో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ కాదు, అన్ని కూడా ప్రైవేట్. ఎందుకు అంటే ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినాయి. ఎక్కడో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి అక్కడ చదువుకోమని కాదు, అక్కడ గవర్నమెంట్ అంటే అక్కడ గవర్నమెంట్ సర్వీస్ చేయాల్సింది, అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని వాళ్ళ కోసం ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి అక్కడ స్టూడెంట్స్ ఉంటారు, కానీ మన స్టూడెంట్స్ కోసం వాళ్ళు డిజైన్ చేయరు కదా. సో ఆ విధంగా 9 యూనివర్సిటీస్ మాత్రమే, అందులో ఒక్క యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేదు. సో ఇందులో ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నా కానీ అందులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అయి ఉండి 5.5 years మినిమం కానీ, లేకపోతే ఒకవేళ ఒక 6 months ఎక్కువ చదివినా పర్లేదు, 6 years అయినా పర్లేదు, కాకపోతే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఈ వేరే లాంగ్వేజ్, ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ చెప్తే కూడా మనకు సూటబుల్ కాదు. సో అన్ని విధాలుగా సూటబుల్ అయ్యే యూనివర్సిటీస్ వచ్చేసి 9 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒకవేళ అతి తక్కువ బడ్జెట్లో కిర్గిస్తాన్ MBBS డెస్టినేషన్గా వాళ్ళు చూస్ చేసుకోదలుచుకుంటే ఈ 9 యూనివర్సిటీస్ ఏమున్నాయి, వాటి యొక్క ఎక్కడున్నాయి, అవి అసలు లొకేషన్ ఎక్కడుంది, తర్వాత వాటికి ఉన్న ఫెసిలిటీస్ ఏంది అన్న పూర్తి అవగాహనతోటి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఎటువంటి రిస్క్ ఉండే అవకాశాలు ఉండవు. సో ఇవి ఫస్ట్ వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లాస్ట్ 10 years నుంచి కూడా మన ఇండియన్స్ అక్కడ చదువుతున్నారు అంటున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది పాస్డ్ అవుట్ అయ్యారు, ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? సో కిర్గిస్తాన్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 25,000 స్టూడెంట్స్ అక్కడ, అంటే టోటల్ కిర్గిస్తాన్లో 25,000, అంటే గెజెట్ రాకన్నా ముందు వచ్చిన తర్వాత ఆల్ టుగెదర్ అందరూ కూడా 25,000, అంటే ఈ అక్కడ ఉన్న ఎంబసీ గణాంకాల ప్రకారం 25,000 స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్ స్టూడెంట్స్ అక్కడ కిర్గిస్తాన్ ఫ్రమ్ ఇండియా ఉన్నారు.
సో అందులో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇంటర్నేషనల్ మెడికల్ మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు WDMS.orgలో ఏ విధంగానైతే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో 9 యూనివర్సిటీస్ ఉన్నాయో అందులో 2 యూనివర్సిటీస్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. అందులో యురేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకటి, ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి. సో ఇందులో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి అది వచ్చి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ది. సో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కిర్గిస్థాన్ దేశానికి సంబంధించిన మాజీ ప్రధాని ఒక యూనివర్సిటీ. సో అతని కొడుకు కూడా జర్మనీలో స్టడీస్ పూర్తి చేసుకొని యూనివర్సిటీ చూసుకుంటున్నాడు. ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో 20 acres క్యాంపస్. ఈ 20 acres క్యాంపస్ కూడా టోటల్గా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇందులో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, ఒకటే క్యాంపస్లో కాలేజ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, కెఫేస్ కావచ్చు, అన్నీ కూడా ఒకటే క్యాంపస్లో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ వీళ్ళు వేరే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, ఇన్ కంపారిజన్ నేను నేమ్ చేయను, కాకపోతే వేరే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఒక కాలేజ్ మాత్రమే వాళ్ళకు ఉంటుంది. హాస్టల్స్కు వేరే ప్రైవేట్ బిల్డింగ్స్ రెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే హాస్పిటల్స్కు వేరే హాస్పిటల్ లొకేషన్లో ఉండడం రేర్గా ఉంటుంది. బయట అంటే మన ఇండియాలో కాలేజ్ హాస్పిటల్ ఖచ్చితంగా కలిసే ఉండాలి. బయట కంట్రీలో అటువంటి అవకాశం లేదు. సో వాళ్ళు బయట వేరే హాస్పిటల్ తోటి వాళ్ళు అసోసియేట్ కావాల్సి వస్తుంది. అందువల్ల ఏంటిది, వీళ్ళు ఈ 5.5 years ఏదైతే కోర్స్ ఉందో వాళ్ళు బయట క్లినికల్స్ ఉన్నప్పుడు వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళ సొంత ఖర్చులతోటి వెళ్ళాలి స్టూడెంట్స్. ఒకవేళ బయట హాస్పిటల్ ఉంటే వీళ్ళ సొంత ఖర్చులతో వెళ్ళాలి. ఒకవేళ హాస్టల్ బయట ఉంటే వీళ్ళు 3 times వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి హాస్టల్కి వెళ్ళి రావడము, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అవ్వడము, టైం వేస్ట్ కావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా, ఇంకొకటి ఏంటంటే కిర్గిస్థాన్ లాంటి కంట్రీ కావచ్చు, బిష్కెక్ లాంటి సిటీ క్యాపిటల్ సిటీలో ఈ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ట్రాఫిక్ లోపల వాళ్ళు హాస్టల్ గురించి, హాస్పిటల్ గురించి బయటికి వెళ్ళడము, రావడము, సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్, డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటే క్యాంపస్లో అన్నీ ఉంటే, ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో వచ్చేసి పైన మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, కింద వచ్చేసి హాస్పిటల్ ఉంటుంది, దానికి ప్యారలల్ బిల్డింగ్ లోపల హాస్టల్ ఉంటుంది. హాస్టల్ నుంచి మళ్ళీ యూనివర్సిటీకి కానీ హాస్పిటల్ కానీ వాళ్ళకు వాక్వే ఉంటుంది, పైనుంచే వాక్వే ఉంటుంది. సో వాళ్ళు బయటికి ఈవెన్ కిందికి దిగాల్సిన అవసరం లేదు. అవసరమైతే మీరు దిగొచ్చు, లేకపోతే వాక్ వే లోపల వెళ్ళిపోవచ్చు. సో అన్నిటికీ కూడా ఆల్ బిల్డింగ్స్ కి ఇంటర్నల్ కనెక్టివిటీ ఉంది. సో వాళ్ళు ఫుడ్ తీసుకురావాలని వాక్ వే లోపల బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొని రావచ్చు, హాస్టల్కి వెళ్ళి రావచ్చు, క్లాసెస్ అటెండ్ చేయొచ్చు. లిఫ్ట్లో కిందికి దిగితే హాస్పిటల్ ఉంటుంది, పైకి వెళ్తే క్లాస్ రూమ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, పక్కకి వెళ్తే అదే హాస్టల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు ఈ టోటల్ 20 acres, మోర్ దెన్ 20 acres ఆఫ్ క్యాంపస్కు ఎంట్రీ వచ్చేసి ఒక సింగిల్ ఎంట్రీ ఉంది, స్ట్రాంగ్ డోర్ ఎంట్రీ ఉంది. సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్. సో ఇందులో కూడా స్టూడెంట్స్ ఎవరైతే రిక్రూట్ అవుతారో, ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్, కొత్తగా రిక్రూట్ అయ్యే స్టూడెంట్స్, అందులో ఉన్న ఫ్యాకల్టీ, వీళ్ళందరూ కూడా ఫేస్ రికగ్నైజ్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫేస్. సో వీళ్ళ ఫేస్ ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేస్తే ఫేస్ రికగ్నైజేషన్ తోటి గేట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, బయటి వ్యక్తులు లోపల రావడానికి కానీ, లోపల వ్యక్తులు అనవసరంగా బయటికి వెళ్ళడానికి కానీ, ఎన్నిసార్లు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారన్న దాని పూర్తి అవగాహన అక్కడ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారు. అంటే ఎవరు లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా ఇది కంపల్సరీ ఫేస్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని రికగ్నైజ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఒకవేళ కొత్త వ్యక్తులు వస్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎవరు గురించి వచ్చిండ్రు వాళ్ళకు కాల్ చేసి వాళ్ళ కరెక్ట్ రైట్ పర్సనా కాదా అక్కడ అలో అంటేనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కొత్త వ్యక్తులు వస్తే, పాత వ్యక్తులకు మాత్రం ఫేస్ రికగ్నేషన్, ఫేస్ ఐడెంటిటీ, ఫేస్ రికగ్నేషన్ తర్వాత ఫేస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓపెన్. దీనివల్ల ఏంటంటే ఒక బయటి దేశంలో చదువుతున్నప్పుడు మన స్టూడెంట్స్ బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్న యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు బయటకు అసలు అనవసరంగా బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే అవసరం గురించి ఫుడ్ గురించో లేకపోతే హాస్పిటల్ గురించో ఇతరాత్ర కాలేజీకి సంబంధించిన విషయాల్లో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకటే ప్రాంగణం అన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఫోకస్ ఓన్లీ వాళ్ళు చదువుల మీద పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇందులోపలనే మనకు ఇదే క్యాంపస్ లోపల అన్ని ఇది స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని గ్రౌండ్స్ కావచ్చు, వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, లేకపోతే ఈ బాస్కెట్బాల్ కోర్టు, తర్వాత ఇదే దాని లోపల మార్పాలజీ ల్యాబ్. సో లైవ్ వాళ్ళకు మైస్ కానీ ర్యాబిట్స్ కానీ సో లైవ్ ప్రాక్టికల్స్ చేయడానికి ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళకు ఒకటే క్యాంపస్లో ఉన్నది. సో నాకు తెలిసినంత వరకు ఈ 5.5 years కోర్సు ప్రొవైడ్ చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియం ఉంచుకుంటూ మనకు WDMSలో మెన్షన్ చేసుకుంటూ ఇండియన్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేసుకుంటూ ఇంత పెద్ద క్యాంపస్ ఉండే అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒకే ఒక క్యాంపస్
ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇక గవర్నమెంట్కి సంబంధించినటువంటి గుర్తింపు విషయంలో కానీ అక్రిడేషన్ విషయంలో దాని గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సో ఎవరో ఏదో ఒకటి ప్రమోట్ చేస్తూనే ఉంటారు, ఏదో అక్కడ రిజిస్టర్ చేసుకోవడము, ఇక్కడ రావడము, ప్రమోట్ చేయడము, ఇవన్నీ చూసుకుంటారు. సో ఫస్ట్ ఈ ప్రమోటర్ కానీ రిప్రజెంటేటివ్ కానీ ఏ విషయాలు చెప్పినా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం స్టూడెంట్ పేరెంట్ మీద ఉన్నది. ఏదో బ్లైండ్గా బిలీవ్ చేయకుండా అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అయ్యి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాలి. అది స్టూడెంట్ బాధ్యత. ఎందుకంటే 2023 ఆగస్టు 8 నాడు ఒక అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసింది నేషనల్ మెడికల్ కమిషన్. సో నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ మెడికల్ కమిషన్. సో స్టూడెంట్ ఏది ఫాలో అయినా కానీ ఆ నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన గెజెట్ కావచ్చు, లేకపోతే నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన పబ్లిక్ నోటీసులు ఖచ్చితంగా వాళ్ళు ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఎన్ఎంసీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో 2023 ఆగస్టు 8 నాడు ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసింది. అందులో మెన్షన్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్. ఎవరైతే చదువుతున్నారో అతని బాధ్యతనే. ఇప్పుడు కాలేజ్ని కానీ కంట్రీ కానీ ప్రమోటర్ని కానీ రిప్రజెంట్ ఎవరిని కూడా బ్లేమ్ చేయము. మీరు వెళ్ళే ముందే క్రాస్ వెరిఫై చేసుకోండి అని చెప్పి క్లియర్గా, అంటే అది ఒకవేళ ఇన్వాలిడ్ అయితే దానికి స్టూడెంటే బాధ్యుడు అని చెప్పి ఆ పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. అటువంటిప్పుడు స్టూడెంట్కు పేరెంట్కు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్ పేరెంట్ మీద ఖచ్చితంగా ఉన్నది. మన ఇండియన్ గవర్నమెంట్ ఉంది. అసలు మన ఇండియన్ గవర్నమెంట్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏది కావాలి, మనం ఏదైతే కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ ఏది ప్రొవైడ్ చేస్తున్నది, దానికి దీనికి లింకప్ ఉన్నదా లేదా చూసుకోవాలి. ఈ లింకప్ ఉన్నది అనుకోండి వ్యాలిడ్, లేకపోతే లేదు. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏముంది, గెజెట్ ద్వారా 4A 1 2 3 4 4B ఈ రూల్స్ పెట్టింది. పెట్టిన తర్వాత ఇప్పుడు అది ఎక్కడ చూసుకోవాలి, ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం గెజెట్ డౌన్లోడ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ చూసుకొని చదువుకోవాలి. తర్వాత ఇప్పుడు సపోజ్ కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో WDMS అంటే వరల్డ్ లోపల ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన ఒకే ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో టోటల్ ఇన్ఫర్మేషన్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ట్రస్టెడ్ వెబ్సైట్. సో అదే ట్రస్టెడ్ వెబ్సైట్ ఎలా అయింది అంటే WHO రికగ్నైజ్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మొత్తము ప్రపంచంలో ఉన్న ఆరోగ్య సంబంధించిన చూసుకోవాల్సిన WHOనే. వాళ్ళ గైడ్ లైన్స్ అందరు ఈవెన్ USA అయినా UK ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. సో దాన్ని అసలు WHO ఈ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే WFME అండ్ ఫేమర్ నుంచి వస్తుంది. WFME ఏంటిది, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రెగ్యులేషన్ ఏదైతే రీసెర్చ్ ఉందో అక్కడ నుంచి పూర్తి సమాచారాన్ని గ్యాదర్ చేసి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అందులో పొందుపరుస్తుంది. దాన్ని మనం వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. దాన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు కూడా వరల్డ్ లోపల టాప్ ఏజెన్సీస్ దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏది WDMS.org అనే వెబ్సైట్ని స్పాన్సర్ చేస్తున్నది వచ్చేసి ECFMG USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, డానిష్ పేషెంట్ అథారిటీ. ఇలా పెద్ద పెద్ద ఏజెన్సీస్ పెద్ద పెద్ద కంట్రీస్లో ఏదైతే ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయో అవన్నీ దాన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. కాబట్టి అంతకన్నా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు. ఇది ఫైనల్. సో అక్కడ వెరిఫై చేసుకొని వాళ్ళ ఏ కంట్రీలో చదువుతున్నామో ఆ కంట్రీలో సెర్చ్లోకి వెళ్ళి మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ కిర్గిస్తాన్ ఉంటే కిర్గిస్తాన్ సెలెక్ట్ చేసుకొని ఆ సెర్చ్లో క్లిక్ చేస్తే కిర్గిస్తాన్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. సో కిర్గిస్తాన్లో ఉన్న యూనివర్సిటీస్ లోపల మనము ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ డీటెయిల్స్ మనము సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అందులో ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి. ఏ లాంగ్వేజ్లో ఉన్నది, ఎంత డ్యూరేషన్ ఉన్నది, అది ఎవరు జాయిన్ అవ్వచ్చు, దానికి ఎవరు అథారిటీ ఉన్నది, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. దాన్ని వెరిఫై చేసుకొని మన ఇండియన్ స్టూడెంట్స్కు చేరడానికి అక్కడ అవకాశం ఉన్నదా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకొని ఆ యూనివర్సిటీలో మాత్రమే స్టూడెంట్ జాయిన్ అవుతే రేపు పొద్దున వ్యాలిడిటీ విషయం లోపల ఎవరిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు ఇదే విషయంలో చూసుకుంటే ఈవెన్ ఇండియన్ ఎంబసీ కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ప్రతి కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది, మన కంట్రీలో ప్రతి ఎంబసీ ఉంటుంది. సో ఈ విషయంలో చూసుకున్నా కానీ సపోజ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కూడా రష్యా వెళ్ళిన వాళ్ళు, రష్యా చాలా ఓల్డెస్ట్ డెస్టినేషన్, 60 to 70 years నుంచి వెళ్ళి వస్తున్నారు. అంత మాత్రాన ఇప్పుడున్న కండిషన్స్కు వర్తించవా అనేది స్టూడెంట్ వెరిఫై చేసుకోవాలి. ఎలా వెరిఫై చేసుకోవాలి, ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా. సో ఇండియాలో మన ఆఫీస్ అక్కడ అన్నట్టు. సో ప్రతి కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది అన్నారు కదా, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది. సో ఇక్కడ నుంచి కల్చరల్ యాక్టివిటీస్ విషయంలో కానీ, స్టూడెంట్స్ విషయంలో కానీ, జాబ్ చేసే విషయంలో కానీ అన్ని విషయాల్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరము మన ఇండియన్ ఎంబసీ వేరే కంట్రీలో ఉన్నదానికి ఉన్నది. సో మీరు దీనికి మనం డీకోడ్ చేస్తే ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా ఉంది. సో ఇండియన్ ఎంబసీ రష్యాలో ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ సంబంధించి, మెడికల్ స్టూడెంట్స్ సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేసిండ్రు. అక్కడ ఏమని చెప్పిండ్రు, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ రష్యన్ లాంగ్వేజ్లోనే చెప్తారు. ఫస్ట్ 3 అంటే టోటల్ 6 years డ్యూరేషన్ లోపల ఫస్ట్ 3 years వాళ్ళు
ఇంగ్లీష్లో చెప్తామంటారు కానీ ఆ ఇంగ్లీష్లో చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఏది ఫ్యాకల్టీ లేరు, ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ లేరు. సో యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారము ఖచ్చితంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు జాగ్రత్త పడండి అని మనకు అందులో ఇండియన్ ఎంబసీ రష్యాలో మెన్షన్ చేసింది. ఇది వాళ్ళు మెన్షన్ చేసిండ్రు, చూసుకోవాల్సిన బాధ్యత మనది, చూసుకోకపోతే అది మన తప్పు అవుతుంది. అంతే కదా. సో ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఏదో అక్కడున్న కాలేజీలు నేనే కరెక్ట్ అని చెప్తారు, దాన్ని ప్రమోట్ చేసే వ్యక్తులు నేనే కరెక్ట్ అని చెప్తారు. కానీ అఫీషియల్గా మన ఇండియన్ ఎంబసీ ఏం చెప్తున్నది, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఏం చెప్తున్నది, నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తున్నది అన్న విషయాన్ని స్టూడెంట్స్ వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అయినా కానీ వెళ్ళి చదువుతా అంటే అది మీ ఇష్టం అవుతుంది. సో అది వ్యాలిటీ అవుతుందా కాదా అన్నది రేపు పొద్దున మీకు అది వ్యాలిడ్ కాదని చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ కూడా ఖచ్చితంగా ఇక్కడ చదువుకొని ఏ కంట్రీ కూడా చెప్పదు. సో ఎందుకంటే సూచన ప్రాయంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వెబ్సైట్ అలర్ట్ చేస్తుంది, జాగ్రత్త అంటది. కానీ నువ్వు చదువుకొని చెప్పదు. చదువుకొని చెప్తే వాళ్ళకి డిప్లొమాటిక్ ఇష్యూస్ వచ్చేస్తాయి, వాళ్ళు ఒక హింట్ ఇస్తే మనం అర్థం చేసుకోవాలి. ఆ హింట్ని బట్టి మనం అర్థం చేసుకుని మనం జాగ్రత్త పడాలి. లేదు వాళ్ళు అట్లా చెప్తారు కానీ వేరే దగ్గర ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెబితే అది స్టూడెంట్ తప్పు అవుతుంది. సో ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని ఒక మంచి కంట్రీని, అందులో ఒక మంచి యూనివర్సిటీని, అది మనలాగా ఏదైతే ఇంగ్లీష్ మీడియము మనకు డ్యూరేషను ఇంటర్న్షిప్ ఇండియన్ స్టూడెంట్స్కు అని ఏదైతే మెన్షన్ చేస్తారో దాని ప్రకారము మనం జాయిన్ అవుతే మనకు 100% సేఫ్ ఉంటుంది. మేము చూస్ చేసుకున్న జార్జియాలో కూడా ఇండియన్ ఎంబసీని జార్జియాలో వచ్చేసి వాళ్ళకు అడ్వైజరీ రిలీజ్ చేసింది, ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ రావచ్చు, చదువుకోవచ్చు, అయిపోయిన తర్వాత మీరు ఎఫ్ఎంజీ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ కానీ రాయొచ్చు అని చెప్పి అందులో మెన్షన్ చేసింది. సో ఈ విధంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్స్ మీద ఉంటుంది. ఏదో అందరు వెళ్తున్నారు కదా అని వెళ్ళడము, లేకపోతే మా ఫ్రెండ్ తక్కువ వస్తుందని వెళ్ళడము, అందరూ వెళ్తున్నారని వెళ్ళడము, మా సీనియర్స్ ఉన్నారు వాళ్ళు చదువుతున్నారు కదా అంటే ఇక్కడ గమనించాల్సింది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏంటంటే ఒకప్పుడు రష్యా టాప్ డెస్టినేషన్ ఉండే. ఎందుకంటే ఇవన్నీ కంట్రీస్ తెలియకుండా ముందు రష్యా చైనా టాప్ డెస్టినేషన్ ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి ఉండేది. కాకపోతే అవి మనకి ఇప్పుడున్న రూల్స్ పాటిస్తాయా లేదా అని ఇప్పుడు చూసుకోవాలి. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. సో ఇప్పుడు ఏంది 2021 నవంబర్ 18 తర్వాత గెజెట్ వచ్చిన తర్వాత ఏ కంట్రీ నుంచి కూడా ఒక్క బ్యాచ్ కూడా ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే 21 అంటే 22, 23, 24, 25, 26, 27 ఇంకా 2 years అయితే బ్యాచ్ బయటికి వస్తుంది. ఏది రూల్స్ వచ్చిన తర్వాత అప్పుడు కాదు కదా తెలిసేది మనకు ఏది కంట్రీ ఏ యూనివర్సిటీ కరెక్ట్, ఏది యూనివర్సిటీ కరెక్ట్, ఏ యూనివర్సిటీ కరెక్ట్ కాదు, ఏది వ్యాలిడ్ ఏది అని. సో అందరు వెళ్ళింది కదా చదువుతున్నారు కదా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందో లేదని 2027లో తెలుస్తుంది. అప్పటి వరకు ఆగాల్సిందే. సో ఇవన్నీ జాగ్రత్తలు ఖచ్చితంగా స్టూడెంట్స్. ప్రసాద్ గారు ఆ యూనివర్సిటీకి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఇంత డీటెయిల్డ్ గా ఎవరికి చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ మీరు చాలా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తేనే దాని మీద ఒక ఇంత ఐడియా వస్తుంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఈ జర్నీ ఉంది, ఇప్పటి వరకు మీ సర్వీసెస్, మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ దాదాపు 20 years అవుతుంది కదా. సో మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్? సో ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు ప్రత్యేకించి మనం డిస్కస్ చేస్తున్నది కిర్గిస్తాన్ యాజ్ అ డెస్టినేషన్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ ఫర్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్. సో అందులో కిర్గిస్తాన్లో చదివే స్టూడెంట్స్కు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని మేము ప్రమోట్ చేస్తున్న దాని లోపల మేము ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ తీసుకున్నాము. సో అక్కడ ఆ యూనివర్సిటీలో కూడా మన ఆఫీస్ ఉంటుంది, మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, ఆంధ్ర ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీ కూడా మిగిలిన యూనివర్సిటీస్ కంటే తక్కువ ఉన్నది. ఫీజు కూడా చాలా తక్కువ ఉన్నది. ఎంత ఉంటుంది? సో ఫీజు వచ్చేసి 1,60,000 నుంచి 60,000 పర్ సెమిస్టర్ పరంగా పే చేసుకోవచ్చు. టోటల్ ప్యాకేజ్ 18,50,000 టోటల్ 5.5 సంవత్సరాలకు అయిపోతుంది. సెమిస్టర్ కూడా పే చేసేది 5.5 years. మిగిలిన కంట్రీస్ లాగా 6 years పే చేయాల్సిన అవసరం లేదు. 11 సెమిస్టర్స్ అంటే 5.5 years. మన ఇండియాలో ఏ విధంగా అయితే ఆ విధంగా ఉన్నది. టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 18.5 lakhs. అందులో భాగంగా ఇదే క్యాంపస్ లోపల ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది, యూరేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని. దాని టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs లోపలనే ఉన్నది. సో ఇప్పుడున్న పరిస్థితి లోపల కొన్ని అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు అంటే కొన్ని కండిషన్స్ మీద హాస్టల్ కూడా ఫ్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్యాకేజ్ ఇంక్లూడ్ హాస్టల్ లేదంటే అంటే వీళ్ళు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి హాస్టల్ ఫ్రీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సెమిస్టర్ వైజ్ పే చేసుకుంటే ఒకలాగా, లేకపోతే టోటల్ ప్యాకేజ్ సింగిల్ టైం పే చేసుకుంటే ఒకలాగాని హాస్టల్ ఫ్రీ ఫెసిలిటీస్ కూడా ఉన్నది. ఒకవేళ ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా ఒక యూనివర్సిటీస్కి వచ్చేసి 17,30,000 ఇంక్లూడింగ్ హాస్టల్ ఎక్సెప్ట్ ఫుడ్, ఇంకొక యూనివర్సిటీస్కి వచ్చేసి 21 lakhs టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఎక్సెప్ట్ ఫుడ్ ఏ మంత్ ఆ మంత్ అక్కడ పే చేసుకునే అవకాశం ఉంది. సో మనకు కిర్గిస్తాన్ చూసుకున్నా అని ఆల్రెడీ 25,000 స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు.
సో ఇక్కడ నుంచి చూసుకుంటే 3 అవర్స్ జర్నీ, 10 to 15,000 మనకు ఎయిర్ ఫేర్ ఉంటుంది. సో ఈజీ కంట్రీ, దగ్గర కంట్రీ, ఏమన్నా 3 అవర్స్ అంటే పెద్ద విషయం కాదు. 10 to 15,000 అన్నా కానీ మనకు కొన్ని సందర్భాల్లో ఢిల్లీ పోవడానికి కూడా 10 to 15,000 మనము ఫేర్ పెట్టాల్సి వస్తుంది. సో అంత ఈజీ ఉన్నది కాబట్టి చదువుకొని, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా గుర్తించిన యూనివర్సిటీ కాబట్టి, మన అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ అని అఫీషియల్గా WHO గుర్తించిన వెబ్సైట్లోనే ఉన్నది కాబట్టి చదువుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి అఫీషియల్గా మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అకాడమిక్ అండ్ క్లినికల్ పార్ట్నర్షిప్ అఫీషియల్గా యూనివర్సిటీ వాళ్ళే చేసుకున్నారు. సో దానివల్ల మన స్టూడెంట్స్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చినప్పుడు, హాలిడేస్లో వచ్చినప్పుడు మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల వీళ్ళు క్లినికల్ అబ్జర్వర్షిప్ వెళ్ళొచ్చు. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, అవుట్ పేషెంట్ ఎలా ఉంటారు, ఇన్ పేషెంట్ ఎలా ఉంటారు, కార్డియాక్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఆర్థోపెడిక్ ఎలా ఉంటుంది, ఆప్థమాలజీ, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో త్రూ అవుట్ ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మన ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి యాక్సెస్ ఉన్నది. ఇది అఫీషియల్ కొలాబరేషన్, ఇది మేము చెప్తున్నది కాదు, యూనివర్సిటీ అఫీషియల్ కొలాబరేషన్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఈ ఏదైతే MBBS అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే అందరూ కూడా ఇండియా స్టూడెంట్స్, అబ్రాడ్ స్టూడెంట్స్ రాయాల్సిన ఉన్నదో దానికి సంబంధించి మేము అఫీషియల్గా అరైజ్ మెడికల్ అకాడమీ తోటి, ఇక్కడ హైదరాబాద్లో అరైజ్ మెడికల్ అకాడమీ తోటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి యూనివర్సిటీ లోపల మనకు ఈ క్లినికల్స్, ఈ కోచింగ్ కానీ టీచింగ్ కానీ పీరియడికల్ ఇవ్వడము, మెటీరియల్ ఇవ్వడం, ఇదంతా జరుగుతుంది. అంటే వాళ్ళు డ్యూరింగ్ 5.5 years లోపలనే వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడము, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో USMLE కావచ్చు, ప్లాబ్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక ఎగ్జామ్ కానీ, లేకపోతే లీస్ట్ కేసెస్లో FMG కానీ, లేకపోతే రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి కావాల్సిన పూర్తి సపోర్టు మనం ఈ డాక్టర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని విషయాలలో ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, అన్ని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందండి. సో యూనివర్సిటీలోకి ఒక స్టూడెంట్గా పంపించే మీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఒక డాక్టర్గా చేసేంత వరకు ఫుల్ ఫాలోఅప్లో ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అక్రిడిషన్స్ విషయంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఇండియన్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్, ECFMG USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, అండ్ తర్వాత MCC కెనడా రికగ్నైజ్డ్, అండ్ GMC జనరల్ మెడికల్ కౌన్సిల్ UK రికగ్నైజ్డ్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్, అన్ని రికగ్నైషన్స్ ఉన్నాయి. ఇన్ ద సెన్స్ ఇక్కడ చదివిన వాళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేయడానికి, PG చేయడానికి పూర్తిగా ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ చదవడం వల్ల ఆ డిగ్రీ అంత వ్యాలిడ్, అంత వెయిటేజ్ డిగ్రీ ఉంటుందని ఖచ్చితంగా అష్యూరిటీస్ ఉంది ఈ అక్రిడేషన్స్ ఉండడం వల్ల. సో ఈ ఇన్ఫర్మేషన్ చూశాక ఈవెన్ ఎవరైనా కూడా ఇమీడియట్గా కాంటాక్ట్ చేయాలంటే ఎలా? వచ్చేసి మా ఆఫీస్ వచ్చేసి పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉంది. సో ఈ June 19th మేము 20 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈ June 19th 2005లో ఎస్టాబ్లిష్ అయింది. June 19th ఇప్పుడు ఈ 2025 June 19th సక్సెస్ఫుల్గా 20 years కంప్లీట్ చేసుకుపోతున్నాము. సో సోమాజిగూడ సర్కిల్లో మనకు పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది. ఆడికి వచ్చి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫోన్ నెంబర్స్ వచ్చేసి 9009599542 అండ్ 9007485542. ఇది గత చాలా సంవత్సరాలుగా మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ఉన్న నెంబర్స్ ఇవి. సో మా నెంబర్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. మా నేమ్ కానీ, నెంబర్స్ కానీ, సర్వీస్ కానీ, ఎవ్రీథింగ్ కూడా వెరీ మచ్ కన్సిస్టెంట్గా స్టేబుల్గా ఉంటాయి. వచ్చి మీరు ఎవరైనా స్టూడెంట్స్ కావాలనుకుంటే, ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి విజిట్ చేస్తే మా ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు మేము చెప్పిన విషయాలతో పాటు ఇంకా అదనంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు వచ్చి సంప్రదించి ఎవరైనా కావాలనుకుంటున్నారు. సో ఆల్రెడీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఏదైనా ఇంటరాక్షన్ కల్పించే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా అండి. వాళ్ళకు ఇది స్టూడెంట్స్కి సంబంధించిన గర్ల్ స్టూడెంట్స్ కానీ, బాయ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలంటే వాళ్ళు వీడియో కాల్ చేసి యూనివర్సిటీ ఎలా ఉంది, హాస్పిటల్ ఎలా ఉంది, అక్కడ విత్ ఇన్ ద క్యాంపస్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం కూడా ఖచ్చితంగా వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా మా స్టూడెంట్స్కు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు. సో అది ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. టూరిస్ట్ వీసా కింద వెళ్ళి ఫస్ట్ అక్కడ విజిట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఎవరైనా మేము ప్రమోట్ చేస్తున్న ఏ కంట్రీ అయినా కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముందుగానే వెళ్ళి చూసి నిర్ధారించుకొని రావాలన్న ఆలోచన ఉంటే వాళ్ళకి సంబంధించిన వీసా కూడా ఖచ్చితంగా మేము ఫ్రీగా చేసిస్తాం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. వీసా మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా వెళ్తా అంటే వాళ్ళకి వీసాలు మేము చేసి పెడతాము. అకామిడేషన్ కూడా చూసుకుంటాం. అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది మనది. సో పేరెంట్స్ గెస్ట్ హౌస్ ఉంటుంది. సో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం, వీసా ప్రొవైడ్ చేస్తాం. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ఛార్జెస్ మాత్రం స్టూడెంట్ టు పేరెంట్ పెట్టుకుంటే వెళ్ళి చూసి వాళ్ళకి అన్ని నచ్చితే వాళ్ళ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారుగా, ఇంత డీటెయిల్డ్గా ఇన్ని ఆఫర్స్తో ఇంత ఆపర్చునిటీగా ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా కిర్గిస్తాన్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో, ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో సీట్ కావాలంటే ఇమీడియట్గా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.